హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్యూటర్స్ నుంచి మేజర్ అండ్ మైనర్ వాళ్ళకనమాట. ఇవి రెండిటి వాళ్ళకి సేమ్ సిలబస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సేమ్గానే ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్స్. సో యూనిట్ 1కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం కదా, థర్డ్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ 2 క్వశ్చన్స్ చూసుకోండి. ఆ 2 క్వశ్చన్స్లోనే ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదర్గా మీకు ఏమన్నా ఉంటే చూసుకోండి అనమాట. సో మ్యాక్సిమం అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం కదా, మల్టీ థ్రెడింగ్ మోడల్స్. నెక్స్ట్ ప్రాసెస్ షెడ్యూలింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రాసెస్ అండ్ మాడ్యూలింగ్, థ్రెడ్ ఇష్యూస్ అండ్ ఇట్స్ టైప్స్. సో ఈ 3 క్వశ్చన్స్ చూసుకోండి అనమాట యూనిట్ 2 నుంచి. సో నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నాం కదా, వాట్ ఈజ్ డెడ్ బ్లాక్. సో డెడ్ బ్లాక్ నుంచి కన్ఫామ్గా ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ సింక్రనైజేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ బ్యాంకర్స్ ఆల్గరిథం ఉంది కదా, అదొకటి అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి ఇంపార్టెంట్. నెక్స్ట్ మిగతావి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పైపైన చూసుకోండి అనమాట. సో ఈ 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి పేజింగ్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ విచువల్ మెమరీ, దాని గురించి ఒకటి వస్తాయి. నెక్స్ట్ మెమరీ అలొకేషన్ మెథడ్స్ నుంచి వస్తాయి. సో ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ కూడా చూసుకోండి, థ్రాషింగ్, కాంటిజియస్ అలొకేషన్, ఇవన్నీ చూసుకోండి అనమాట. సో ఈ 6 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 4 నుంచి. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి వచ్చేసరికి ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది కదా, వాట్ ఈస్ ఫైల్ టైప్స్. నెక్స్ట్ ఫైల్ అలొకేషన్ మెథడ్స్. నెక్స్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్స్, ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్. సో ఇందులో నుంచి ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 5 నుంచి. సో ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో ఇంతవరకు అనమాట కంప్యూటర్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇది మేజర్ అండ్ మైనర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో మ్యాక్సిమం ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ నుంచే వస్తాయి కాబట్టి సో ఫస్ట్ అవి బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు కూడా ఇది షేర్ అవుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and subscribe to my channel.